తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నెల మొదటి వారంలో కొంత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత యథావిధిగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని చెప్పింది. ఇక రాబోయే 3-4 రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో వాతావరణ పరిస్థితిపై హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. నగరంలో కూడా అదే పరిస్థితి ఉంది. అయితే గతంతో పోల్చినప్పుడు కొంత తగ్గుదల కొన్ని జిల్లాల పరిధిలో కనబడుతుంది. పూర్తిగా వాతావరణ సమాచారం ఏ విధంగా ఉంది, వర్షాలు, అదేవిధంగా ఎండల తీవ్రత ఏ విధంగా ఉందనేది హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ధర్మరాజు ఉన్నారు. సార్, ప్రధానంగా ఏ విధంగా ఉండనుంది? రాబోయేటువంటి 5 రోజుల్లో వాతావరణం ఎట్లా ఉంటుంది? రానున్న 4-5 రోజులు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్ష సూచన అనేది కనిపిస్తుంది. అలాగే ఎండ తీవ్రత కూడా కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత 4 రోజులుగా ఏదైతే ఎండ తీవ్రత అనేది మనం చూసామో, రానున్న 4 రోజులు కూడా స్వల్పమైనటువంటి ఎండ తీవ్రత నుంచి విరామం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే మనం ప్రధానంగా చూస్తుంటాం, ఏప్రిల్ మేలో చాలా ఎక్కువగా ఎండలు ఉంటాయనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఈసారి ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే మొదటి వారం అంతా కూడా కొంచెం చల్లటి వాతావరణం కనిపించినప్పటికీ తదుపరి మనకి ఎండ తీవ్రత 1 డిగ్రీ నుంచి 2 డిగ్రీలు సాధారణ సగటు కంటే కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం ఇప్పుడు చూడొచ్చు సార్, ఈ 3-4 రోజులకు సంబంధించినటువంటి డేటా ఇవి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు గత 4 రోజులుగా కూడా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అధిక భాగం, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోనే ఎండ తీవ్రత అనేది ఎక్కువగా కొనసాగుతుంది. సో రానున్న 4 రోజులు కూడా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల్, నిజామాబాద్ ఈ యొక్క జిల్లాల్లోనే మనకి ఎండ తీవ్రత అనేది కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఒక విధంగా ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే సిద్దిపేట, జన్గన్, వరంగల్, మహబూబాబాద్, ఇంకా చూసుకున్నట్లయితే సూర్యాపేట, నల్గొండ మినహాయించి మిగిలిన జిల్లాలన్నింటిలో కూడా ఎండ తీవ్రత అనేది అంచనా ప్రకారం 41 నుంచి 44 వరకు కూడా డిగ్రీల వరకు కొనసాగి ఎక్కడైతే మనకి ఎల్లో కలర్ ఇచ్చామో అక్కడ కనుక చూసుకున్నట్లయితే 36 డిగ్రీ నుంచి 40 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. క్రమేపీ చూసుకున్నట్లయితే మే 2 కల్లా కూడా ఇటు ఉత్తర భాగంలోనూ, అలాగే చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగి మిగిలిన మధ్యస్థ జిల్లాలు, తూర్పు జిల్లాలుగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం కానీ, సూర్యాపేట కానీ, నల్గొండ కానీ ఈ యొక్క జిల్లాల్లో మనకి ఇటు ఎండ తీవ్రత కాస్త తగ్గే ముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఇటు మే 3 కానీ, 4వ తారీఖు కానీ, ఇంకా 5వ తారీఖుని చూసుకున్నప్పటికీ ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే అధికంగా ఎండ తీవ్రత కొనసాగి దక్షిణ భాగాల్లోనూ ఎండ తీవ్రత కొనసాగి మిగిలిన భాగాలన్నింటిలో కూడా స్వల్పంగా మనకి 36 డిగ్రీల నుంచి 40 డిగ్రీల వరకు కూడా కొనసాగుతుంది. సార్, ప్రధానంగా చూస్తే వాతావరణం అంటే వర్షాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఫస్ట్ వీక్లో అని తెలుస్తుంది. ఏ జిల్లాల పరిధిలో వర్షాలు ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది? ఎంత మోతాదులో ఉంటాయి సార్? ఎక్కువగా తూర్పు తెలంగాణ జిల్లాలుగా ఉన్నటువంటి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో మనకి ఇటు వర్షంతో పాటు తేలికపాటి వర్షంతో పాటు ఈదుడుగాలు, అలాగే చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా కనిపిస్తుంది. రేపు కూడా ఇటు తూర్పు తెలంగాణ భాగాల్లోనే మనకి ఎక్కువగా ఈ యొక్క గాలి తీవ్రతతో పాటు తేలికపాటి వర్ష సూచన, అలాగే చూసుకున్నట్లయితే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితులు కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఇది ప్రధానంగా అంటే గడిచినటువంటి 4-5 రోజులుగా ఉండేటువంటి ఉష్ణోగ్రతలకు కొంత ఉపశమనం దక్కేటువంటి అవకాశం ఉంది. మనం మే మొదటి వారం అంతా కూడా కొంత ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఆ తర్వాత మాత్రం మే మొదటి వారం తర్వాత ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగేటువంటి అవకాశం ఉందనేది హైదరాబాద్ వాతావరణ కేంద్రం నిపుణులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పృథ్వీతో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.